ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరిని అడుక్కోవాలో తెలియదు. పంపులు తేవాలి, చేతిలో డబ్బులు ఉండవు. ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ వాంటెడ్ టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ ఇట్ అప్. అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంత వరకు క్లీన్గా చేయడం కోసం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పవర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఒక 26,740 మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షాకులు కొడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు. సిద్ధంగా ఉన్నారు కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు. ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం. అది పోస్ట్ పోన్ చేస్తారు. ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు. అదే మరి ఇంకొక పక్కన టెలికాం 21 టవర్స్లో లేవు. మొత్తం 3,255 సైట్లుంటే 21 సైట్లో కనెక్టివిటీ లేదు. అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి. అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది. చాలా పనులు ఉన్నాయి, టెక్నికల్ పనులు. ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇచ్చేయడం, ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం, దీనిపైన శ్రద్ధ పెట్టాం. రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఆన్లైన్లోనే వాళ్ళు సర్వీసెస్ ఊబరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మనుషులు పంపిస్తారు. ఆ సర్వీసెస్ అందరితో మాట్లాడుతున్నాం. అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్లు ఇష్ట ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్టుగా, స్టాండర్డ్ రేట్స్తో చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం. అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని, వాడు ఏ వర్క్ అయినా సరే, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్, ఏదైనా సరే, ఒక పెయింటర్, అన్ని వర్కులకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదన్నీ కూడా వీళ్ళే చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం. దీనికి కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. అట్లా కాకుండా జెన్యూన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా ప్రభుత్వానికి 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా, ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు, ఇంకా ఏమాత్రం ఇబ్బంది రాకూడదని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. ఇంత మునిపే మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం. అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం, డూస్ అండ్ డూ నాట్స్ ఇస్తున్నాం. ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి 104 ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక 30-35 మంది ఉన్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు. ఏ ట్యాబ్లెట్ వాడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నా. ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని బస్సులు పెట్టాం. బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఎప్పుడు ఆ వాటర్లోనే ఉండడం, లేకుంటే ఇంట్లోనే ఉండడం, కొంత మనుషులకు కూడా ఇది అవుతుంది. కాబట్టి కొంత బయట తిరిగి వస్తే కొంత వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలన్నా చేసుకుంటారు. బయట పోతే కొంత రిలీఫ్ వస్తుంది. దానికి కూడా ఫ్రీ బస్సెస్ పెట్టి ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా మిగిలినటన్నీ కూడా డ్రోన్స్ అవి ఇన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగిస్తున్నాం. రేపు మార్నింగ్ ఒక బ్యాచ్ని
800 బూతుల్లో 800 ఒక 80,000 మందికి ఫుడ్ దింగాం. మాకు ఒక ప్యాకేజ్ ఇవ్వండి, మేము హ్యాపీగా ఉంటామని అడిగారు. 3 రోజుల్లో 25 కేజీల రైస్, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె, 1 కేజీ పప్పు, ఒక 2 కేజీలు కూరగాయల్లో పొటాటో, 2 కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం. అదే సమయంలో ఈరోజు ఒక 40-50 లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు. 2 రూపాయలకు ఆకుకూరలు, 5 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ఒకటి కేజీ. దానికంటే ఎక్కువ రేటు ఉండవు. ఈ 3 రేట్లు ఉంటాయి. 50%, 60% ఎంతైనా సబ్సిడీ ఇచ్చి, ఒక్కోసారి 70 కూడా కావచ్చు. ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరుకుతాయని తీసుకొస్తున్నాం. బయట కూడా తెమ్మన్నాను, రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. అవన్నీ తీసుకొస్తాం. రేపు ఇచ్చే 80,000 మందికి మార్నింగ్ దగ్గర మీరు చూస్తే 3 నూడిల్ పాకెట్స్, సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. 6 యాపిల్స్, 6 బిస్కెట్స్, 3 అంటే 1.5 లీటర్ మిల్క్, 6 వాటర్ బాటిల్స్, ఇవన్నీ ఇస్తున్నాం. ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి సరిపోతే చేసుకుంటారు, కావాలంటే వంట చేసుకుంటారు. ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం. రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. నెక్స్ట్ డే 1/3కి ఇవే ఇస్తాం. ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే 1/3 ఇస్తాం. 3 రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి. ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏమున్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం, వినూత్నంగా ఆలోచిస్తున్నాం. అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వగలిగితే ఆ సమాచారం బేస్ చేసుకొని ఇంకా మెరుగైన సేవలు ఎట్లా అందించాలి, మీకు మెరుగైన గైడెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, వీరినందరకు మెరుగైన అసిస్టెన్స్ ఇచ్చి మీరు కూడా నిలదొక్కునే శక్తి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నా. అందరం సమ్మేళనంతో మీరు మేము ఇద్దరం కలిస్తే తప్ప దీనికి వే ఫార్వర్డ్. భారీ వర్షాలు వరదల వల్ల ఏపీలో 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, 2 గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7 మృతి చెందగా పల్నాడు జిల్లాలో 1 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 4,23,425 ఎకరాల్లో వ్యవసాయ పంట, 48,633 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించారు.